14,000 ప్లస్ వేకెన్సీస్ ఎవ్రీ ఇయర్ మనకి పోలీస్ రిక్రూట్మెంట్ ఈస్ ద హైయెస్ట్ రిక్రూట్మెంట్. సో, ఈ ఇయర్ గూడా మనకి పోలీస్ రిక్రూట్మెంట్ డెఫినెట్‌లీ ఉంటుంది. అండ్ 2018 రిక్రూట్మెంట్‌లో గూడా ఆల్మోస్ట్ చాలా వేకెన్సీస్ అదే రిక్రూట్మెంట్ అయ్యింది. అండ్ దీని తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ వచ్చే పెద్ద నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే అది అంగన్వాడీ నోటిఫికేషన్. సో, అంగన్వాడీ నోటిఫికేషన్ ప్లస్ పోలీస్ రిక్రూట్మెంట్ 2 కలిపి ఆల్మోస్ట్ 25,000 ప్లస్ వేకెన్సీస్ అయితాయి. ఆ తర్వాత మళ్ళీ హాస్టల్ వెల్‌ఫేర్‌కి సంబంధించి రిక్రూట్మెంట్ లేదు అంటే గురుకులాస్ గానివ్వండి, పాలిటెక్నిక్ లెక్చరర్స్ రిక్రూట్మెంట్స్ అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అండ్ ఎవరైతే ఇంతకు ముందుకు కానిస్టేబుల్ గాని, ఎస్ఐ ఎగ్జామినేషన్స్‌కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఆహ్, లైక్ నియరెస్ట్‌గా వెళ్లి ప్రిపేర్ అయ్యి మిస్ అయిన వాళ్ళు గూడా ఉంటారు కదా! సో, ఈసారి మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్‌లీ మీకు ఈ నోటిఫికేషన్ హెల్ప్ అయితే అవుతది. అండ్ అలాగే ఇంకా డిస్ట్రిక్ట్ వైస్ వేకెన్సీస్ పెరుగుతాయా లేదా అనేది మనకు కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చినాకనే తెలుస్తది. బట్ డెఫినెట్‌లీ నోటిఫికేషన్ మేబీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనైతే ఉంటుంది. అండ్ దీంతో తర్వాత మనకి డీఎస్సీ గురించి చాలా మందికుంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ బీఎడ్ గాని, డీఎడ్ గాని చేసిన వాళ్ళకి ఎస్‌జిటి అండ్ ఎస్‌సీ రిక్రూట్మెంట్ ఉంటుందని అనుకుంటారు. మహా అంటే ఒక 5,000 వేకెన్సీస్ ఉంటాయేమో. ఇండివిడ్యువల్‌గా మనం డిస్ట్రిక్ట్ వైస్ గనుక చూసుకుంటే మళ్ళీ 1 వేకెన్సీ, 2 వేకెన్సీస్. ఎస్‌జిటిస్‌కి డెఫినెట్‌లీ హ్యూజ్ వేకెన్సీస్ ఉంటాయి. నేను ఎస్‌సీస్ గురించి మాట్లాడుతున్నాను. సో, ఎస్‌సీస్‌కి తక్కువ వేకెన్సీసే ఉంటాయి. బట్ స్టిల్ మీరు కాంపిటీటివ్‌కి ప్రిపేర్ అయితూ రెగ్యులర్‌గా అంటే థరోగా రివిజన్ చేసుకుంటుంటే డెఫినెట్‌లీ మీకు నోటిఫికేషన్ అయితే హెల్ప్ అవుతది.